దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి ధ్యాన వాక్యం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం ధ్యానించుకున్నట్టయితే, ఈ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాల్లో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకుని రక్షణ పొందిన తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి దుష్టునికి మధ్య సంభాషణ జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించినట్టయితే, యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడి 40 దినములు రాత్రింబగళ్ళు ఆయన ప్రార్థన చేయుచుండెను. 40 దినములు. పరిశుద్ధ గ్రంథంలో 40 అనే నెంబర్ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 40 దినములు అక్కడ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 40 దినములు ఒక వ్యక్తి మామూలుగా ఈ లోకంలో ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంటేనే మనసు నీరసించిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఈ ప్రపంచం కొరకు, ఆయన రక్షణ సువార్తను ప్రకటించుట కొరకు, ఆయన గొప్ప కార్యాలు చేయుట కొరకు ఆయన 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన దినములు అయిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత అక్కడ చూడండి, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వానికి బదులిస్తూ, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని మనకు సమాధానం చెప్తూ ఉన్నాడు. తర్వాత వాడు తిరిగి రెండవ మారు ఆయన్ని శోధించాడు. ఆయన్ను దేవాలయం శిఖరం నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకమంటే ఆయన యేసయ్య వానితో మాట్లాడుతున్నాడు, నీవు దేవుణ్ణి శోధింపవలదు. 3వ శోధన చూసుకున్నట్టయితే, 1 నిమిషంలో ఆయన ఈ లోక రాజ్యములన్నిటినీ దుష్టుడు యేసుక్రీస్తు ప్రభువారికి చూయించినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు నీవు దేవునికి మాత్రమే మొక్కుకోవాలని. అంటే 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని దుష్టుడు 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత శోధించాడు. మొదటిగా ఆకలి. మనిషి ఆకలి కొరకు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఈ అల్పకాల ఆయుష్లో మనిషి జీవించి ఉండాలంటే శరీరానికి శక్తి అవసరం. ఆ శక్తి కావాలంటే ఆహారం అవసరం. ఆకలి తీర్చబడుతుంది ఆహారం తిన్నప్పుడు. అందుకే వాడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, ఈయనకు ఆకలిగా ఉంటుందని వాడు మొట్టమొదటిగా ఉపయోగించిన అస్త్రం ఏదంటే ఆకలి మీద. అందుకే మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడంట. రెండవ వాడు దేవాలయం శిఖరం మీద నిలబెట్టాడు. అంటే ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు, ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు గర్వపడకుండా, హెచ్చింపబడకుండా తను తాను తగ్గించుకోవాలంట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. ఈ శోధకుడు కూడా యేసుక్రీస్తు దేవాలయం శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దుమ్ముకు అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వానికి బదులు ఇచ్చాడు, దేవుని శోధింపకూడదు. 3వ మారు ఈ లోక రాజ్యంలో ఉన్న మహిమలన్నింటినీ మనకి ఆయనకు చూపించాడు దుష్టుడు.
చూపించిన తర్వాత యేసయ్య అన్నాడు, నువ్వు దేవునికి మాత్రమే మొరక్కవాలని. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని నామానికి ఆరాధన చేసేవారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారమై ఉండాలి. దేవుని పరిచయ నిమిత్తం మనం ముందుకు సాగిపోయేవారమై ఉండాలి. ఈ 3 శోధనలు అయిపోయిన తర్వాత దుష్టుడు ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చూడండి, అరణ్యంలో ఎవరు లేని ప్రాంతంలో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఆయన అన్నాడు, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడని. మన పరిచర్య విషయంలో కావచ్చు, మన విశ్వాస విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఆయన మనకు తోడుగా ఉండి నడిపించేవాడైనాడు. ఇంకా ఆయన యోహాను చెరపట్టబడిన తర్వాత యోహాను చెరపట్టబడినని ఆయన విని గలీలకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి దేశంలో ప్రాంతంలో సముద్ర తీరం ఉన్న కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. నజరేతు నుంచి యెరూషలేములో కపెర్నహూముకు వచ్చి అక్కడ కాపురం ఉన్నట్టుగా చూస్తున్నాం. తర్వాత ఆ దేశంలో గుండా ఉన్న ప్రజలు ఏం చూశారంట? చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగుని చూచిరి. అంటే చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. అంటే ఈ లోకంలో పాపం చేత ఒక మనిషి బందీ అయిపోయి లోకానుసారంగా జీవిస్తూ లోకంలో ఉన్న శరీరాశలకు కావచ్చు, శరీర క్రియల వైపు కావచ్చు, ఒక వ్యక్తి పాపానికి బందీ అయిపోయి పాపంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితంలో నీలో ఉన్న చీకటిని తొలగించి, నీలో ఉన్న పాపాన్ని తొలగించి, నీ జీవితాన్ని వెలుగుమయంగా చేస్తారట. ఎందుకంటే వెలుగు నొద్దకు వచ్చేవాడు చీకటిని వదిలేయాలి. చీకటి సాతాను సాదృశ్యంగా ఉన్నది, వెలుగు దేవునికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. ఇది యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినట్టుగా ఇది నెరవేరు. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని మొదలుపెట్టాను. యోహాను ప్రకటించాడు. యోహాను ఎప్పుడైతే చెరపెట్టబడ్డాడో తర్వాత నుంచి యేసయ్య బోధించాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందిన ప్రకటన చేశాడు. ఆయన గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను, ఆంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచిన వారు జాలర్లు. వారిని చూసి పేతురును ఆంద్రెయను చూసి దేవుడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నమ్మకం మీతో యేసు ప్రభు వారు మా జీవితంలో మేలు చేయగలరని అప్పటికి ఉన్న తన వలలను, తమకున్న పనిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు పేతురు, ఆంద్రెయ. చూడండి, అంటే మనకున్న లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభును వెంబడించారు. వారికి వచ్చే ఆదాయాన్ని విడిచిపెట్టి, వారికి వచ్చే పనిని విడిచిపెట్టి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. తర్వాత అక్కడి నుండి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన జెబెదయి కుమారుడైన యాకోబును, అతని సహోదరుడైన యోహాను ఇద్దరిని కూడా వారేం చేస్తున్నారు? తమ వలలు బాగు చేసుకొనిచుండగా వారిని పిలిచెను. వెంటనే వారు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. వీరు కూడా వలలు విడిచిపెట్టారు, దోణను విడిచిపెట్టారు, తండ్రిని విడిచిపెట్టారు, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించినప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా ఈ భూప్రపంచంలో అనేక దేశాలకు, అనేక ఖండాలకు వెళ్ళి వారు రక్షణ సువార్తను ప్రకటించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ పేతురు, ఆంద్రెయ, యోహాను మరియు యాకోబు వీరందరూ కూడా యేసయ్యను వెంబడించారు. వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు వారు వారి సమాజ మందిరంలో
బోధించుచు దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించు, ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరచు ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధమైన రోగములు, దెయ్యములు పట్టిన వారు, చంద్రారోగులు, పక్షగల వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎవరు స్వస్థపరిచారంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు. ఆయన ఎద్దుకు వచ్చే వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు. నువ్వు నమ్మిన ఎడల నీ హృదయంలో విశ్వసించి నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమన్నాడు దేవుడు. నువ్వు నమ్మినప్పుడు ఆయన నీ జీవితంలో స్వస్థత ఇస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తాడు. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపిస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసినట్టుగా ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెక్కపల్లి, యెరూషలేము, యూదయ, యొర్దాను అవతల నుంచి జనసమూహాలు ఆయన్ను వెంబడించెను. యేసుక్రీస్తు ప్రభువారిని జాలను పిలిచారు. సువార్తను ఆయా మందిరాల్లో బోధించినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన్ను వెంబడించారు. ఆయన మాట వినడానికి వచ్చారు. ఎందుకంటే క్రీస్తు మాటలు జీవపు ఊటలంట. ఎప్పుడైతే క్రీస్తు మాటలు విని ఆత్మీయమైన జీవితంలో మనం ఎదుగుతామో దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడైనాడు. అందుకే ఈ 4వ మత్తయి రాసిన సువార్త ఈ 4వ అధ్యాయంలో మొదటిగా దుష్టునికి దేవునికి మధ్య సంభాషణ జరుగుతున్నది. తర్వాత యోహాను చెరపట్టబడినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించినట్టుగా చూస్తున్నాం. జాలను పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడున్న ఆయా ప్రదేశాల్లో ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత అక్కడున్న ప్రజలు ఆయన్ను వెంబడించినట్టుగా చూస్తున్నాం. మనం కూడా ఆయన వెంబడించినప్పుడు మన జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు అయినాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.